ఇక్కడికి చాలామంది నాయకులు ఉన్నారు బ్రదర్, ఏమనుకోవద్దండి. వేదిక ముందున్నటువంటి నాయకులు నాకు తెలిసి 100% అందరు నాయకులు వచ్చారు ఇక్కడికి. ప్రతి ఒక్కరిని చూసి అందరు కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులే, అందరు నాయకత్వం వహించిన వ్యక్తులే. మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం 6 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చి వాళ్ళ మీద ఆశతో ఎదురు చూసి మీరు చెప్పిన సూపర్ 6లో భాగమైనటువంటి రైతులకు ఇచ్చిన వాగ్దానాల్ని ఫుల్ఫిల్ చేస్తారని ఆశించాం. పంట పెట్టాం, పంట నష్టపోయాం, పంట నష్టపరిహారం రాలేదు. ఆ పంట నష్టానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం కట్టిన పాపాన పోలేదు. సరే, ఈరోజు పంటకి మీరు రైతు భరోసా అనే కార్యక్రమం కింద తూచా తప్పకోకుండా గత ప్రభుత్వం టయానికి ఆ రైతులకు అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం చేసేది లేదు. మేము గతంలో చేయకపోయింటే ఈ 5 ఏళ్లలో ఏ పొద్దైనా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట, తప్పిన మాట ఏదైనా ఉందని చెప్పి మీరు ఏమైనా ఉద్యమించారంటే మీకు ఆ వెసులుబాటు అవకాశం ఏ పొద్దు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనిపించలేదు కూడా. ఈరోజు 6 నెలలు కాలేదు మీ ప్రభుత్వం వచ్చి, 6 నెలల్లో చెప్పిన మాట ఏ మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి సమయం ఆసన్నమైంది. మేము ఉద్యమించకపోతే, రైతులు ఉద్యమించకపోతే రైతుల్ని మీరు ఇంకా నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులందరూ రేపు పొద్దున 13వ తేదీ 9:30కంతా మనం అందరం పుట్టపర్తి చేరుకొని కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి, అయ్యా మీ ప్రభుత్వం చెప్పిన మాట, మీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం, రైతులు నష్టపోతున్నారు, రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కార్యక్రమం రాలేదు, అందలేదు, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా మాత్రం వచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా మా దగ్గరికి చెందలేదని చెప్పి నినదించేదానికోసం, నిలదీసేదానికోసం మనం రేపు పొద్దున పుట్టపర్తికి పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎల్లుండి పోయే కార్యక్రమానికి ఈరోజే నాయకులందరినీ పిలుచుకొని ఎలా ఎల్లుండి ఎన్ని గంటలకు బయలుదేరదాం, ఇక్కడ ఏ మండలానికి ఎన్ని వాహనాలు కావాలి, ఎవరు ముందుండి లీడ్ చేస్తారు అని డిస్కస్ చేసేదానికోసం నాకు తెలిసి మ్యాక్సిమం కన్వీనర్ల ఆధ్వర్యంలో, కన్వీనర్ గారు చిన్నోడా పెద్దోడా మనకు సంబంధంలా, నాయకులందరం కలిసి కన్వీనర్ గారితో సమన్వయపరుచుకొని ఆ కన్వీనర్ గారి ప్రతి మండలం నుండి ఆ కన్వీనర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇక్కడికి చేరుకొని ఇక్కడ నుండి అందరం ఏకదాటిగా పుట్టపర్తికి తరలిపోయి 7 నియోజకవర్గాలకు సంబంధించిన రైతు సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రేపు పొద్దున్న మొట్టమొదటిసారి పుట్టపర్తిలో మనం కలవబోతున్నాం. మన టార్గెట్ మొదటే కదా, ఓ 4,000 మందితో వినతి పత్రం కలెక్టర్ గారికి అందజేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరుబాటు మొదలుపెట్టాం. ఆ పోరుబాటు కూడా రైతుల ఇష్యూ మీదనే మొట్టమొదటిసారి మొదలుపెట్టాం. కాబట్టి ఇక్కడి నుండి బయలుదేరిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు కదం తొక్కుతూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇది మా నినాదం, మీరు చేసిన తప్పులు ఇవి, మీరు సరిదిద్దాల్సిన బాధ్యత మేముంది, మీకు వెసులుబాటు ఇస్తున్నామని చెప్పి వినతి పత్రం ఇచ్చేసి, సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చిన నాయకులు చాలామంది ఆల్రెడీ 6 నెలల లోపలనే మనందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం, జైళ్ళల్లో పెట్టే కార్యక్రమం, చేయని తప్పు చేసినట్టు మన మీద ముద్ర వేసి జైళ్ళల్లో పెట్టే కార్యక్రమం జరిగిపోయింది. తాటాకి సప్పుళ్ళు, ఊడితో ఊపుళ్ళు మేమన్నీ చూసాం సోదరులారా. 6 నెలలు అయిపోయాయి, ఇంకా 4.5 సంవత్సరం టైం ఉంది. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, జైలు నిండినా పర్లే, పక్కన రెంట్కి తీసుకునే సరే మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా మేము ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం చేసే తప్పును ఏలెత్తి చూపిస్తూ మా ప్రభుత్వం చేస్తున్న మేలైన కార్యక్రమాన్ని చెప్పుకుంటూ ఈ 5 ఏళ్ళు గడుపుతాం తప్ప మీ తాటాకి సప్పులకు, ఊడితో ఊపులకు భయపడే ప్రసక్తే లేదని మా కార్యకర్తలకు చెప్తూ పోరాటం నేర్చుకున్నాం సోదరులారా. భయం అనేది ఒళ్ళులోంటి తరిమేయండి, ఫస్ట్ పోరాటం మొదలు పెడదాం. అందరం ఐకమత్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ మేమందరం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులం. ఏ ఒక్కరికి దెబ్బ తగిలినా నాకు తగిలినట్టే, ఏ ఒక్కరికి దెబ్బ తగిలినాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ దెబ్బ తగిలినట్లాగానే భావించి అందరం కలిసి పోరాడుతూ, ఏం వాళ్ళు వేసిన ముద్రలన్నీ టీఆర్టీ ముద్రలు కాదు, అవాండాలన్నీ, అబద్ధాలన్నీ ప్రజల మీద మోపి రకరకాల కేసుల్ని, నాకు తెలిసి కదిరిలో ఎక్కడైనా తెలుసో తెలియకో కోడిపందానికి గతంలో ఎప్పుడో పోతే ఆ రోజు పట్టుకోకుండా ఈ రోజు తీసుకొచ్చి నువ్వు కోడిపందానికి పోయినావని కూడా కాకుండా నువ్వు సారాయిగా అంచుతున్నావు కేసులు పెట్టే కార్యక్రమం, ఇలాంటి చెప్తా పోతే ఎన్నో అభాండాలు, ఎన్నో నిందలు కార్యకర్తల మీదేసి జైల్లో పెట్టే కార్యక్రమం పెట్టండి. ఇవన్నీ మాకేం కొత్త కాదు, రాజకీయంలోకి వచ్చేటప్పుడు మాకు తెలుసు. కేసులన్నింటి కామన్, జైలు పోవడం అనేది కామన్. ఆల్రెడీ మాలాంటి వాళ్ళం పోయి జైలు కూడా చూసి వచ్చినాం. కేసులు ఇప్పటికీ ఉన్నాయి, అప్పుడు కూడా కొన్ని కేసులు వస్తే కొట్టేసుకున్నాం. కేసులు అనేది కొత్త ఏం కాదు సోదరులారా. కేసులకు భయపడద్దండి. మన ఎవరు ఉరిశిక్ష అయితే మనకు బయటంలా 4 రోజులు బంధించి జైల్లో పెడతారు, ఆ తర్వాత కోర్టులో కేసు జరుగుతుంది, మన తరఫున లీగల్ సెల్ ఉంది.
అందరూ వచ్చి పోరాడి ఆ కేసులో మనం నీట్గా బయటికి అంటే కడిగిన ముత్యంలాగా మా మీద మీరు పెట్టిన నిందలన్నీ అపనిందలు మాత్రమే నిరూపించుకుంటూ బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దేనికి కొద్ది రోజులు 2 రోజుల కష్టానికి 2 రోజులు 4 గంటల మధ్య మనం దీన్ని బంధించే దానికోసం మనం ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. పోనీ మనం ఏమైనా భయపడితే వదులుతారా? భయపడాలని ఇంకా ఎక్కువ తరుముతారు కదా. భయపడాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మీరు పెడితే మేము కేసులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కారణం రాజ్యాధికారం మీ చేతిలో ఉంది. పోలీసు వాళ్ళు మీ మాట వింటారు. కాబట్టి మీరు కంప్లైంట్ చేయడం ఆలస్యం, వాళ్ళు ఏం ఆలోచించుకోకుండా కేసులు పెట్టడం ఆలస్యం, మేము మా లాయర్లను పట్టుకొని కోర్టుకు పోవడము, లేకపోతే మీరు పడకపోతే ఆ జైల్లో పడబెడితే 2 రోజులు పండుకోవడము, మళ్ళీ బెయిల్ తీసుకొని ఇంటికి రావడము, కేసుల్లో పోరాటం అనేది అలవాటు చేసుకున్నాం. మీరు కూడా మాలలో ఎక్కడైనా తెలుసో తెలియక కేసు అంటే అది ఏందో పెద్దదని భయపడే వ్యక్తులకు కూడా కేసు అంటే ఇంతేనా అనేటట్టు మీరు కూడా మాకు తర్ఫీదిస్తున్నారు. ఒక విధంగా మీరు మా గురువులే, మాకు శిక్షణ ఇస్తున్నారు. మీరు శిక్షణ ఇవ్వండి, మమ్మల్ని కష్టాలు పెట్టండి. కష్టాలను అధిగమించి మేము బయటకు వస్తూ పోరాటం అనేది నేర్చుకొని మేము కూడా ధైర్యస్తులుగా తయారు చేసే కార్యక్రమం మీరే మాకు నేర్పిస్తున్నారని, మిమ్మల్ని మేము గురువులుగా ఈ విషయంలో మాకు ధైర్యం నేర్పించే విషయంలో మిమ్మల్ని మేము గురువులుగా స్వీకరిస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ, రేపు జరగబోయే కార్యక్రమం 13వ జరగబోయే కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేసుకుంటే నెక్స్ట్ కార్యాచరణ మొదలు పెట్టినారు. దీని తర్వాత విద్యార్థులది ఇంకొకటిది అన్ని సమస్యల మీద పోరాటం ఎందుకు? పోరాటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపిచ్చారు. కాబట్టి ఆ పిలుపుని అందిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరే కానీ నాకు సపరేట్గా పిలుపు రాలేదని ఎప్పుడు భావించొద్దని సోదరులారా. వాట్సాప్ గ్రూపులలో చదివి ఇది నాకు సంబంధించిన సబ్జెక్టు, నేను నా పార్టీకి సంబంధించిన సబ్జెక్టు, నన్ను పిలవాల్సిన అవసరంలా, నన్ను ఇన్వైట్ చేయాల్సిన అవసరంలా, నా పార్టీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ని ఫీల్ అవుతూ మనందరం ఐకమత్యంగా ఉండి పోరాడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్నాడు పొద్దున్నే 7:30 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా పార్టీ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటే ఇక్కడ నుండి మనందరం 9:30 లోపల పుట్టపర్తి పార్టీ ఆఫీసు మన శ్రీధర్ గారి ఇల్లే పార్టీ ఆఫీస్ కాబట్టి అక్కడి నుండి మనం నడుచుకుంటూ పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ, ఒకరికొకరు మండల వాళ్ళందరూ ఇది అయిపోయిన తర్వాత ఏ మండలం నాయకులు ఆ మండలం వాళ్ళు ఇక్కడనే కూర్చొని డిస్కస్ చేసుకొని ఏ విధంగా ఏ ప్రాంతానికి ఎన్ని వెహికల్ పంపిద్దాం ఏమైనా డిస్కస్ చేసుకొని కార్యాచరణ ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.